వెల్కమ్ టు మై ఛానల్ చందమామ కథలు 2.0. వీడియో చూస్తున్నారు. అయితే చూసినటువంటి వాళ్ళు లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేయటం లేదు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా మీరు ఎవరు చూస్తున్నారో, ఎక్కడి నుండి చేస్తున్నారో కొంచెం కామెంట్ కూడా చేయండి, నాకు తెలుస్తుంది. అయితే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది టచ్ చేయండి. మీరు చేసేటటువంటి లైక్ అయినా సబ్స్క్రైబ్ అయినా నాకు చాలా అమూల్యమైనవి. ఓకేనా? ఇక మనం స్టోరీలోకి వెళ్దాం. రాజైన బాణసి పిల్ల కథ పార్ట్ 3లో ఉన్నాము. అయితే పార్ట్ 2లో రాజు అయిందనమాట. రాజు అయిందే కానీ తన భర్త కోసం వెతకటం అన్నది వదిలిపెట్టలేదు. తన భర్త కోసం వెతుకుతూ ఉండేది. అయితే రాజు అయిన తర్వాత వాళ్ళ పద్ధతి ప్రకారంగా స్నానాలకి తీసుకువెళ్ళి స్నానాలు చేపించడం రాజుగారికి అది మర్యాద సూచకమైనటువంటి పని అన్నమాట. అయితే తిను ఆడపిల్ల కదా, జమృత్ కదా, అందువల్ల శుతిమెత్తగా లేదు, నా స్నానం నేనే చేస్తానని అంటూ తనే స్నానాలకి వెళుతూ ఉండేది. అక్కడ ఉన్నటువంటి దాసీలతో కానీ ఆడవాళ్ళతో కానీ ఎవ్వరితో కూడా కొంటి వేషాలు వేయటం కానీ చిలిపి పనులు చేయటం కానీ అట్లాంటివి ఏమీ చేసేది కాదనమాట. చాలా బాగా ఉండేది. వీళ్ళు చాలా నీతిగా పరిపాలించేది, ఎంతో బుద్ధిగా, ఎంతో శ్రద్ధగా. అబ్బా, రాజు ఎంత జ్ఞానవంతుడు, ఎంత మంచివాడు అని అందరూ సంతోషించేవాళ్ళు. ఊళ్ళో వాళ్ళు కూడా కొత్తగా రాజైనా ఈయన చాలా తెలివిగా, చాలా నీతివంతుడుగా ఉన్నారు, ఈయన చాలా నీతివంతుడు అని ఆడవాళ్ళకేసి కన్నెత్తి చూసేవాడు కాదు. ఆయన వివాహం చేసుకునేదాకా వేరే పరాయి ఆడవాళ్ళని చూడటం లేదని సంతోషించేవాళ్ళు. అక్కడ బానిస పిల్లలు, ఆడపిల్లలు చాలామంది ఉండేవాళ్ళు. రాజుగారి కోసమే ఉండేవారు. వాళ్ళకేసి చూసేవాళ్ళు కాదు. ఈవిడ అమ్మాయిగా తలెత్తి చూసేది కాదు. జనాలు చాలా మెచ్చుకునేవాళ్ళు. రాజుగారు అంత గొప్పవాడు ఇంకెవ్వరూ లేడు. ఎన్ని ప్రార్థనలు చేసేదో, ప్రార్థనా మందిరాల్లో ప్రార్థనలు చేయించేది, దానాలు చేసేది, తన చుట్టూతో ఉన్న పని వాళ్ళందరికీ దాన ధర్మాలు చేసేది, తర్వాత అసలు ఊర్లో అన్నదానాలు చేసేది. ప్రతి వాళ్ళు చాలా భక్తి. మన రాజుగారికి చాలా బుద్ధిమంతుడు, మన రాజుగారు నీతిమంతుడు, ప్రజ్ఞావంతుడు అని అన్ని రకాలుగాను వీళ్ళని రాజులు చూసుకుంటూ వాళ్ళు చాలా సంతోషించేవాళ్ళు. అయితే జమృద్ ఏం చేసింది, తనకి అధికారం వచ్చిన తర్వాత కొంతమందిని రహస్యంగా పంపించి ఇతను భర్త ఉన్నాడు కదా ఆలీషారు, అతని కోసం వెతుకులాట చేయించింది. ఎంత వెతికినా దొరకలా. చాలా నిరాశ పడిపోయింది. అయ్యో, ఇలా అయిపోయిందని. ఏడాది గడిచిపోయింది. సంవత్సరం పాటు ఈ అమ్మాయి స్త్రీ అనే విషయం బయటికి రానేయకుండానే పరిపాలన చేసింది, జాగ్రత్త పడింది. అయితే సరే, తర్వాత ఏమనుకుంది, ఓ పని చేద్దాం. అయితే ఫస్ట్ ఏం ఆలోచించుకుందంటే, ఒక పెద్ద విశాలమైన ఖాళీ స్థలంలో పెద్ద మండపాన్ని నిర్మింపచేసింది. చాలా పెద్దది. అది ఒక పెద్ద భోజనశాలగా చేయించింది. ప్రతి నెల మొదటి తేదీన ఊర్లో ఉన్న పురుషులందరూ అక్కడికి వచ్చి భోజనం చేయాలి. లేకపోయిన వాడికి ఉరిశిక్షే. ఎవరైనా కనుక ఈ భోజనానికి రాకపోతే వాడు అంతు చూస్తారన్నమాట. అందరి ఇళ్లలో నుంచి హాజరుపట్టి పడిపోవాలి. వీళ్ళే కాకుండా ఆ ఊర్లోకి కొత్తగా వచ్చిన అతిథులు కానీ, ఎవరైనా కొత్త వాళ్ళు కానీ ఎవరు వచ్చినా కూడా మగవాళ్ళు అయితే కంపల్సరీ అక్కడ భోజనం చేయాలి అని కొత్తగా ఒక రూల్ పెట్టింది. అది పెద్ద భోజన హాల్ అన్నమాట. ఒకేసారి 1000 మంది కూర్చొని తినొచ్చు. ఆ విధంగా ఏర్పాటు చేసింది. తొలి రోజున మళ్ళీ తను కూడా వాళ్ళతో పాటే భోజనం చేస్తుంది. రాజుగారికి, మంత్రులకి వీళ్ళందరికీ విడివిడిగా కుర్చీలు వేస్తారు. కొంచెం పైన విడివిడిగా కుర్చీలు వేస్తారు. సామాన్య జనానికి అందరికి తినటానికి వరుసగా అన్ని సీట్లు ఉంటాయి అన్నమాట. రాజు మాత్రం కొంచెం ఎత్తులో ఉంటారనమాట. మన రాజు జమృద్ కొంచెం హైట్లో పెట్టి ఉంటారు. సరే, ఏం చేశారు, పదార్థాలు అన్నీ ఎన్నో వేల పదార్థాలు రెడీ చేశారు. రెడీ చేస్తే సరే, భోజనాలకి జనాలంతా కూర్చున్నారు. రాజు ఎంత గొప్పవాడు, ఎంత మంచి మంచి పదార్థాలు, రాజులు లాంటి గొప్ప గొప్ప వ్యక్తులు తినేటటువంటి వస్తువులే ఉన్నాయి అన్నీ. సరే, చాలామంది కూర్చున్నారు. ఇంతలో ఏమైంది, ఈ రాజుగారి పైన కూర్చున్నాడుగా, అందరినీ ఇలా తేలిపారిగా ఆరాగా చూస్తుంది. అయితే ఈ జనాలందరూ ఏమనుకుంటున్నారు, అబ్బా రాజు నన్నే చూస్తున్నాడు, శ్రద్ధగా చూస్తున్నాడు,
అని అనుకుంటున్నారు, నాకేసే చూస్తున్నాడు అని అలా భావిస్తున్నారనమాట. మామూలుగా భోజనాలు అవుతున్నప్పుడు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు భోజనాల్లో కూర్చున్నప్పుడు ఒక్కొక్కరిని వీడియో తీస్తూ ఉంటే మనం ఎలా అనుకుంటాము, అబ్బా మనల్ని వీడియో తీస్తున్నాడు అని అనుకుంటాం కదా. అలా రాజు ఒక్కొక్కరిని ఆరాగా ప్రతి ఒక్కరిని ఎవరిని వదలకుండా ప్రతి బంతిలో ఉన్నటువంటి వాళ్ళని ఆరాగా చూస్తూ ఉన్నాడనమాట. అలా ప్రతి వాళ్ళు కూడా అమ్మో మనలే చూస్తున్నారు అని అందరూ అలా అనుకుంటూ ఉండేవాళ్ళు. అయితే అలా చూస్తూ అందరిని కనుక్కుంటూ ఉండేది. అందరూ వచ్చారా, ఊర్లో ఉన్న వాళ్ళంతా వచ్చారా, ఊర్లో కొత్తగా వచ్చిన వాళ్ళంతా వచ్చారా, ఎవరైనా రాకుండా ఉన్నారా అని అడుగుతూనే ఉండేది, చూస్తూనే ఉండేది. అయితే ఇలా చూస్తూ ఉంటే సడన్గా ఈ అమ్మాయి చూపు ఒక చోట ఆగింది. ఆగిందనమాట. వీడిని ఎక్కడో చూసా అని అనుకుంటుంది. సరే తన గుర్తు తెచ్చుకుంటుంది. ఇంతలో వాడేం చేశాడు, ఏదో వడ్డించుకున్నాడు, దగ్గరలో ఉన్నవి తిన్నాడు. కొంచెం ఒక రకంగా ఉన్నాడు ఒక మనిషి, మొరటగా కొంచెం అంత క్లాస్గా లేడు, కొంచెం మొరటగా ఉన్నాడనమాట. అయితే అక్కడ ఒక మీగడతో చేసిన హల్వా ఒకటి కనపడుతుంది, ఒక పెద్ద ప్లేట్లో స్వీట్ అనమాట. కొంతమంది వీళ్ళు కూడా ముందుకు వచ్చి వడ్డించుకొని వెళ్తూ ఉన్నారు. అయితే ఈ మీగడ హల్వా వీడికి దగ్గరలో ఉందన్నమాట. అయితే ఏం చేశాడు, ఆ ప్లేట్ దగ్గరికి ఇతనికి వెళ్ళి ఇతని ప్లేట్లో కూడా పెట్టుకోకుండానే చేత్తో తీసుకొని ఆతృతగా గబగబా నోట్లో పెట్టుకొని పెట్టుకుంటాడు. అయితే చుట్టుపక్కల వాళ్ళంతా చూసి కేకలు వేస్తారు, అట్లా ఏమిటి అట్లా చేస్తావు, అందరూ తినవలసింది కదా, ఎన్ని పదార్థాలు ఉన్నాయి, తలా కొంచెం వేసుకోవాలి, అట్లా ఎంగిలి చెయ్యి పెట్టి తినేస్తే అసలైనా అంతంత తింటారా, అంతంత తింటే కడుపులు నొప్పి వస్తుంది, ఏదో తిండికి ముఖం వాచినట్లు అలా చేయబాక, ఇలా తింటే కడుపులు నొప్పి వస్తుంది, ఇది బ్రహ్మాండమైన విందు, ఎన్నో రకాలు ఉన్నాయి, ఇవన్నీ తిని ఆ స్వీట్ అంతా తినేస్తే కడుపులు నొప్పి వస్తుంది అని వాళ్ళందరూ తిడతారనమాట. అయితే నీకు ఇంకా ఎన్నో రకాలు ఉన్నాయి కదా. అయితే వాళ్ళు ఎందుకు అట్లా అంటే అతని ప్రవర్తనకి చుట్టుపక్కల మిగిలినటువంటి వాళ్ళు ఏమన్నా అన్కంఫర్ట్ ఫీల్ అవుతారేమో. అది అసలుకే ఫస్ట్ విందు, జనాలందరినీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, చాలా తృప్తిగా తినాలి, చాలా బాగా సాటిస్ఫై వెళ్ళారు అనేటటువంటి ఫీల్ వీళ్ళకి రావాలనుకున్నారు. మధ్యలో ఇతను ఇట్లా కొంచెం చీప్గా బిహేవ్ చేసేపాటికి వాళ్ళకి కొంచెం ఇది అనిపించి వాళ్ళు కొంచెం హెచ్చరిస్తారు, కేకలేసారే. వాడు మిగిలిన వాళ్ళని వినిపించుకునే ధోరణిలో లేడు, కుడి చేయి ఎడం చేయి తేడా కూడా లేదు, దీంతో ఒక గుప్పెడు తీసుకొని తినేస్తూ ఉన్నాడు. అలా తినేస్తూ ఉంటే పైన ఎత్తులో మన రాజు ఉన్నాడు కదా, జమరుద్దు కూర్చుంది కదా భోజనానికి, జమరుద్దు ఆమెకు కనపడింది. అరే ఏంటి అలా తింటున్నాడు అని అనుకుని జమరుద్దు అంది కదా, సైనికులు ఉన్నారు కదా వాళ్ళతో, ఆ మీగడ హల్వా తింటున్నాడు కదా వాడిని తీసుకురండి రా అంది. అయితే అనేసరికల్లా 4 సైనికులు పోయి వాడిని లేవతీశారు. ఎంగిలి హల్వా అక్కడే ఉంది. ఆ ఎంగిలి చేతుని లేవ తీసుకొచ్చి రాజుగారి దగ్గర నుంచోబెట్టారు. రాజుగారు ఏం చేశారు, నువ్వెవరు, ఏ ఊరు నీది, నువ్వు ఏం చేస్తుంటావు, ఈ ఊరైతే కాదు నీది, ఏ ఊరు నీది అని అడిగింది. అడిగితే వాడు అన్నాడు కదా, అవునండి కాదండి నాది ఊరు కాదు, నాది వేరే ఊరు, పక్క ఊరు అని అన్నాడు. నేను జల్లారు పనివాడిని, ఏదైనా వ్యాపారం కోసమని ఈ ఊరు వచ్చాను అన్నాడు. అనేసరికల్లా జమరుద్దు ఉంది కదా రాజు అనమాట. ఇప్పటి నుండి మనం రాజుగారు అని అనుకోవాలి. రాజుగారు అన్నారు కదా, ఎందుకో నాకు కొంచెం అనుమానంగా ఉంది అనని, నువ్వు చెప్పేవన్నీ నిజాలు కాదు అనిపిస్తుంది, సరే అని సైనికుడిని ఒకరిని పిలిచి నా గదిలో, అంతఃపురంలో లోపల గదుల్లో నా సామానుల్లో ఒక ఇసుక పెట్టి ఒకటి ఉంటుంది, చిన్న బాక్సు, దానికి ఒక రాగి పుల్ల కూడా గుచ్చి ఉంటుంది, ఆ పుల్ల ఈ బాక్సు 2 పట్టుకురా అని చెప్పింది. జనాలంతా భోజనాలు చేస్తూనే చూస్తున్నారు, తినేసిన వాళ్ళు అయిపోయిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఇక్కడ ఏదో జరుగుతుంది అనుకున్న వాళ్ళు అలా చూస్తున్నారు, కొత్త వాళ్ళు వచ్చి కూర్చుంటున్నారు,
ఇట్లా ఈ మనిషి మాత్రం నిలబడి ఉన్నాడు. సరే ఎవడేం చేసింది, ఆ బాక్స్ తెప్పించింది. ఆ రాగి పుల్ల తీసి, రాగి పుల్ల బాక్స్ 2 తెచ్చారు కదా, ఆ రాగి పుల్ల తీసి అన్నమాట ఆ ఇసుక బాసులో ఇట్లా 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 గీతలు గీసిందనమాట. ఏం లేదు, ఊరికినే. తను తెలివిగల అమ్మాయి కదా, ఏదో నేను నిన్ను కనిపెట్టాను అన్న టైప్లో అనమాట. ఇలా ఇటు అటు 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 అలా గీతలు గీసింది. ఆ గీతలు గీసి అలా పరీక్షగా చూసి, అరే నువ్వు అబద్ధం చెప్తున్నావు, నువ్వు జలతారు పనివాడివి కాదు, నువ్వు ఒక బ్రోకర్వి, నీ పేరు బర్సుం, అవునా కాదా అనేసరికి తెల్లబోయాడు. ఒక బానిస పిల్లని ఎత్తుకుపోయావు, ఒక అమాయకుడికి విషం పెట్టావు, నువ్వు మత్తు పదార్థం పెట్టేసి వాడు పడిపోయిన తర్వాత వాడి పెళ్ళాన్ని బానిసని ఎత్తుకుపోయావు, అవునా కాదా అనేసరికి వాడు నిర్ఘాంతకపోయి కాదండి అన్నాడు. అనేసరికి 2 పీకండ్రా వీడిని అనగానే సైనికులు దబా కొట్టేశారు. మామూలుగా కొట్టేసరికి మేగడ హల్వా అరిగిపోయింది. మాట బయటకు వచ్చింది. అవును, నా పేరు బర్సూము, నేను ఒక బ్రోకర్ని, మధ్యవర్తిగా ఉంటుంటాను వ్యాపారాలకి. అయితే నేను ఆలిషార్ అనే ఒక యువకుడికి అన్నంలో మత్తుమందు కలిపి అతని భార్యగా ఉన్న బానిస పిల్లని నేను ఎత్తుకుపోయాను అని చెప్పాడు. ఆ అన్నం నీదా వాడిదా అని అడిగితే వాడిదే, మరి అలీషారే నాకు అన్నం పెట్టాడు, అందులో నేను ఈ మత్తు కలిపాను అని అన్నపాటికి జనాలంతా హాహాకారాలు చేశారు, చాలా కోపపడ్డారు. నువ్వే మత్తు కలిపిన అన్నం పెట్టడం కాదనమాట, ఒకడు అన్నం పెడితే నీకు దాంట్లో మత్తు కలిపేవాడంటే వీడెంత దుర్మార్గుడు, వీడిని చిత్రవధ చేయాలని అందరికీ కోపం వచ్చేసిందనమాట అని అరిచారు. అందరు అనగానే తీసుకెళ్ళి వీడిని ఉరి తీసేయండి అని అన్నాడు. వాడిని తీసుకెళ్ళిపోయాడు. ఒక పగ తీరిపోయింది ఈ అమ్మాయికి, తను ఎత్తుకుపోయిన వాడి మీద పగ తీసుకుందనమాట. అలానే మరి తన భర్తకేమో మత్తు వచ్చేసిన తర్వాత ఈ అమ్మాయిని తీసుకెళ్ళి ఇల్లంతా వెతికి పిల్లని వేసుకొని తీసుకుపోయాడు కదా, అట్లాంటి వాడికి శిక్ష పడింది, పోయాడు. 2 నెల వచ్చింది. ఈ అమ్మాయి చూస్తుంది ఎవరైనా దొరుకుతారేమో అని. ఇదేంటంటే ఈ నెల రోజుల లోపలే వాళ్ళు ఎవరైనా అలీషారే వచ్చి వెళ్ళిపోవచ్చు. ఇక భగవంతుడి మీద భారం వేసి ఇదొక ప్రయత్నం చేస్తుందన్నమాట. మామూలుగా ఊరుల్లో ప్రచారాలు జరుగుతూ ఉంటాయి పక్క ఊరిలో. ఏమిటి, ఈ ఊర్లో పలానా రోజు బ్రహ్మాండమైన విందు జరుగుతుందని, రాజుగారు స్వయంగా పర్యవేక్షిస్తాడని, ఎంతో అద్భుతంగా ఉంటుందని, తిన్నంత తినొచ్చు అని టముకేపిస్తారనమాట. అప్పుడు పక్క ఊర్లో నుంచి కూడా జనాలు వస్తారు, ఆ రోజుకి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. సరే ఇలాగనే అనుకుంది. 2వ నెల మళ్ళీ విందు చేశారు. ఈసారి విందులో జనాలు అనుకున్నారు మీగడ హల్వా తినటం వల్లే వాడికి ఆ గతి పట్టింది, వాడంతా బొక్కేసుకున్నాడు, అందుకే వాడు రాజుగారి దృష్టిలో పడ్డాడు, వాడి జాతకం బయటపడింది అని చెప్పి ఎవ్వరు మీగడ హల్వా తినొద్దు అని అనుకుంటున్నారు. ఈ లోపల ఏమైంది, ఈ వచ్చిన జనాల్లో ఒకడు చాలా మొరటుగా ఎత్తుగా ఉన్నవాడు ఒకడు వచ్చాడు, చాలా మొట్టుగా ఉన్నాడు. సరే వాడేం చేశాడు, వరుసగా కూర్చొని, వాడు కొత్తవాడు కదా, మిగిలిన జనమంతా ఆ ఊరు జనం, వీడొక్కడే కొత్తవాడు, మిగిలిన ఊర్లో జనమంతా మీగడ హల్వా జోలికి పోవట్లా. ఈ కొత్తవాడు ఏం చేశాడు, మీగడ హల్వా చూడగా నోరు ఊడి మీగడ హల్వా ఒక్క పట్టున అంత తీసుకొని వాడు పల్లెంలో పెట్టుకుంటాడు. పెట్టుకునేసరికి వాడు లాస్ట్ టైం వచ్చినవాడు కాదు, లాస్ట్ టైం వచ్చినవాడు జనాలందరికీ తెలిసి వాడిని ఊరేసేశారు. కాబట్టి ఈడు కొత్తవాడు, మళ్ళీ వీడికి మూడింది అని అనుకుంటున్నారు, జనాలందరికీ తెలుసు, చూస్తున్నారు. అయితే వీడు తినడం మొదలుపెట్టాడు. ఈవిడ అట్లా అటు ఇటు చూస్తూ అట్లా మొత్తం చూస్తా వచ్చి ఈమె చూపు ఇక్కడ ఆగింది, ఈ మొరటోడి దగ్గర ఆగింది, చూస్తూ అన్నమాట. ఆగేపాటికి ఈడేం చేస్తున్నాడు, మీగడ హల్వా పెట్టుకొని తినటం అన్నది మొదలు పెడదాం అనుకుంటాడు. అయితే ఈవిడ పైనుండి చూస్తున్న సంగతి వాడికి తెలీదు. ఈవిడ మాత్రం వాడినే చూస్తుంది. చుట్టుపక్కల ఉన్న జగనం అంతా కూడా ఆ ఊరి జనం కాబట్టి ఆ రోజు మీద భక్తో అనురక్తో ఉన్నవాళ్ళు కొంత, అందుకని వీడు
వాళ్ళు రాజు వాళ్ళని చూస్తున్నప్పుడు వాళ్ళు రాజుకేసి చూస్తారు గౌరవంతో. వీడు వాళ్ళ ఊరువాడు కాదు కదా, కాబట్టి వీడు రాజుని గౌరవించే ఉద్దేశం కూడా లేదు, అసలు రాజు వైపు చూడటం లేదు, రాజును గౌరవించే ఉద్దేశం కూడా లేదు. భోజనం తప్పితే వాడికి రెండో గోల లేదు. ఇంత వడ్డించారు, మన ముందు ఒక పెద్ద మనిషి ఉన్నాడు, ఆయన మొదలెట్టే మనం మొదలు పెడతాం మర్యాద. వీడు పెద్ద మర్యాద పాటించేట్లా ఆ హల్వాని ఇట్లా పెట్టుకుంటున్నాడు. పెట్టుకునేసరికల్లా ఈవిడ ఏం చేసింది, మళ్ళీ సైనికుని పిలిచి, అరే ఆ మేకడ హల్వా తింటున్నవాడిని పట్టుకురంట్రా అని అంది. అనుకునేసరికి వాడిని ఈడ్చుకొచ్చారు. ఈడ్చురాగానే ఈ రాజుగారు, ఎవరు నువ్వు, ఏ ఊరు నీది అంటే, మాది బాగ్దాద్ నగరం అండి, నాదేమో తోటమాలి పనివాడినండి అన్నాడు. అనేసరి కదా, కాదు వీడి పద్ధతి నాకు అనుమానంగా ఉంది, మళ్ళీ ఇసుక బాక్సు పుల్ల తీసుకురమ్మని అంటది. ఆ ఇసుక బాక్సు పుల్ల వచ్చినాయి. ఈవిడ అందులో బాక్సులో గీసి, నువ్వు అబద్ధం చెప్తున్నావు, నువ్వు ఒక దొంగవి, ఒక అమ్మాయిని ఎత్తుకొని పారిపోయావు, ఆ అమ్మాయి నా భర్త కోసం వేచి ఉన్నాను అని చెప్పినా కూడా నువ్వు వినలేదు, అవునా కాదా, మీది ఖురాసాన్ నగరం, నీది బాగ్దాద్ నగరం కానే కాదు అని అనగానే వీడు తెల్లబోయాడు. వీళ్ళకి తెలుసు సైనికులు వీడు నిజం ఒప్పుకోకపోతే వీడిని తన్నాలి కదా అని ముందుగానే వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఇద్దరు సైనికులు రెడీగా కూడా ఉన్నారు. అయితే వీడు కాదన్నారు. కాదనటం ఆలస్యం, సైనికులు వచ్చి చెంపలు వాయించారు. చెంపలు వాయించేసరికి వాడు వలవలా ఏడుస్తూ, అవునండి నేను దొంగనండి, చాలా దుర్మార్గునండి, నిజంగానే ఆ పిల్లని ఎత్తుకుపోయానండి, కానీ ఆ పిల్లని మేము ఏమీ చేయలేదండి, మేము 40 మంది ఉన్నాం, పంచుకుందాం అనుకున్నాం, మాకు పెళ్ళంగా ఉంటుంది అనుకున్నాం, కానీ ఆ పిల్ల పారిపోయింది, మేము అమ్మాయిని ఏం చేయలేదు అనేసరికల్లా, నువ్వు మొగుడికి కాకుండా చేసావుగా ఆ పిల్లని, నువ్వు భర్త కోసం వెయిట్ చేస్తున్న ఒక పిల్లని నువ్వు తీసుకుపోయావంటే నువ్వు ఏమన్నా మనిషివా, ఆ పిల్ల నీకు చెప్పలేదా, చెప్పింది కదా, ఆ పిల్ల చెప్పింది, ఆ అమ్మాయి మా ఆయన కోసం ఎదురు చూస్తున్నాను అని అనగానే చెప్పింది కదా అనగానే జనాలంతా అసలు ముందు జనాలే అరిశారు, ఆహాకారాలు చేశారు. ఏమని, పెళ్ళి కాని పిల్లని తీసుకుపోవచ్చు, పెళ్ళయింది అయినా నీతో వస్తానంటే తీసుకుపోవచ్చు, మొగుడు వస్తాడని వేచి ఉన్న పిల్లని తీసుకుపోయాడు దుర్మార్గుడు, పైగా 40 మంది పెళ్లి చేసుకుందాం అనుకున్నారు అనేసరికల్లా చంపేయండి అని అందరు జనాలు కేకలు పెట్టారు. వీడిని కూడా తీసుకుపోయారు, చిత్రవత చేశారు, చివరికి ఊరి కన్ఫామ్ చేశారు. ఓకేనా. మళ్ళీ వచ్చింది విందు. ఈసారి విందులో జనాలు ఎవ్వరు ఆ మేగడ హల్వా దగ్గరికి వెళ్ళలా. మనకెందుకు వచ్చింది అనుకున్నారు, మనకెందుకు ఈ గోళ అని చెప్పి ఎవ్వరు ఆ పళ్ళెం చుట్టుపక్కల పేట్ల దగ్గర కూడా ఎవ్వరు కూర్చోట్లా. ఆ పళ్ళెం అది పెద్ద బౌల్లో ఉంది కదా ఆ మేగడ హల్వా, దాన్ని ఎదురుగుండా ప్లేస్ ఖాళీగానే వదిలేస్తున్నారు తప్పితే ఆ ప్లేస్లో ఎవ్వరు కూర్చోట్లా, దాన్ని ఎదురుగుండా కానీ చుట్టుపక్కల కానీ కూర్చోట్లా, కొంచెం దూరం కూర్చుంటున్నారు. సరే ఏమైంది, ఒకసారి ఒక ముసలాయన వచ్చాడు, ఎంత పొడుగాటి గడ్డం, ఈ ఊరివాడు కాదు, చకచకా నడుచుకుంటూ వచ్చి ఈ హల్వా ఉందే దాని ఎదురుగుండా ఉన్న ప్లేట్ దగ్గర కూర్చున్నాడు. కూర్చోగానే పక్కన వాళ్ళు చదురుకున్నారు, వాడికి ప్లేస్ ఇచ్చారు. ప్లేస్ ఇస్తూ లోపల నవ్వుకుంటున్నారు. ఈసారి వీడికి మూడుతుందిలే, అయినా ముసలాడు వీడికేం మూడుతుంది అనుకుంటున్నారు. కాకపోతే ఏమైంది, పైన కూర్చుంది, భోజనాలు చేసే వాళ్ళందరినీ మెల్లగా చూస్తుంది, ఒక్కొక్కరిని పట్టి చూస్తుంది. రాజుగారు నన్ను చూశారు, అయిపోయి అనుకుంటున్నారు మామూలు జనం. అయితే కానీ చాలా మందికి డౌట్గానే ఉంది, ఆ హల్వా ఎదురుగుండా కూర్చున్న వాడి కొంపే మునగబోతుంది, ఖచ్చితంగా వాడికే ఏదో ఉంది అని అనుకుంటున్నారు. అయితే చూడగా ఇప్పుడు ఆ హల్వా తింటున్నవాడు, హల్వా ప్లేటుగా ఎదురుకుండా ఉన్నవాడు, వాడిని పిలుచుకొని రండిరా అని అంటున్నారు. మళ్ళీ ఆ ప్లేట్లో ఉన్నవాడే. వీళ్ళు ఏమనుకుంటున్నారు, ప్రతి పాపిష్టివాడు పోయి దాని ఎదురుకుండానే కూర్చుంటున్నారు. అందరూ ఇక్కడ కూర్చున్న వాళ్ళకే ముదురుతుంది, ఇది ఊర్లో ఉన్న మనకు తెలుసు, కొత్త వాళ్ళకి తెలియదు. సరే వీడికేం ముడుతుందో చూద్దాం, ఈడెంత వచ్చానో ఏమవుతుందో అని వాడిని పిలుచుకెళ్ళారు. పిలుచురండి అంది వాడిని. సరే వాడిని పిలుచుకుపోయారు.
పిలిచిపోయినాక ఎప్పట్లాగానే నీ పేరేంటి, నీ ఊరేంటి అని అడిగింది. అనగానే నాకు పేరు లేదండి, నేను ఒక ఫకీర్ని, నేను పేరు ఏ రోజో వదిలేశాను అందే. అంతేకాదు ఆడు అసలు ఈ ముస్లిమ్స్ లాగా నటిస్తున్నాడే కానీ అసలు ఆ జాతికి ఆ మతానికి చెందినవాడు లాగా కూడా అనిపించలేదు తనకి, ఆ జాతి వాడు కూడా కాదనమాట. సరే అనమాట అనేసి తను ఆలోచించి మళ్ళీ వెంటనే కోపంతో లేచిపోయి, నువ్వు అబద్ధం చెప్తున్నావు, నీ మాట అసలు నిజమే కాదు, నువ్వు అసలు ఫకీర్వే కాదు, నీది అసలు మా జాతే కాదు అనేసరికి కాదండి అంటున్నాడు. మిగిలిన వాళ్ళంతా అదేంటి వాడు అంగీ వేసుకొని వచ్చాడు, అంత పెద్ద బారుడు గడ్డం పెంచాడు, ఇదేంటి మన జాతి వాడు కాదా అని అందరూ ఆశ్చర్యం చూస్తున్నారు. అంత పెద్దవాడు అబద్ధం చెప్తున్నాడా అని ఆశ్చర్యపోతూ చూస్తున్నారు. మళ్ళీ రాజుగారు ఏం చేసింది, మళ్ళీ ఇసుక బాక్సు పుల్లా తెప్పించేసరికి అందులో గీతలు గీసి చూసి ఏం చెప్పిందంటే, అబద్ధం చెప్తున్నావు, నీ పేరు రసూల్, కానీ నువ్వు అది దొంగ పేరు, నీ పేరు అసలు అది కూడా కాదు, రసూల్ పేరుతో తిరుగుతున్నావు, నువ్వు ఫకీర్వి, నాకు పేరు లేదన్నావు కదా, నీకంటూ అసలు పేరుంది, అయితే నువ్వు ఒక బానిస పిల్లని కొనటానికి ప్రయత్నం చేసావా చేయలేదా? వీడికి దెబ్బలంటే భయం, ముసలివాడు కదా, సైనికులు చూస్తే జమాజట్టిల్లాగా ఉన్నారు, తంతారేమోనని భయపడి వెంటనే నిజం చెప్పేశాడు. కొనటానికి ట్రై చేశానండి, కానీ నేను కొనలేదండి అన్నాడు. కానీ నువ్వు ఎవరితోటో ప్రయత్నం చేసి ఆ పిల్లని పట్టించి తెప్పించావా లేదా అంది. కిడ్నాప్ చేయించావా అంది. చేయించానండి అన్నాడు. సరే, కిడ్నాప్ చేయించావు, తర్వాత ఏం చేసావు అంటే, లేదండి మా ప్రయత్నం చేసి తీసుకొచ్చిన మాట వాస్తవమే, మేమేంటంటే ఆ పిల్ల మతం మార్చేయాలి అనుకున్నాము, మా మతంలోకి పెట్టేసుకోవాలి అనుకున్నాము, మా దగ్గర 10 మంది ఆడపిల్లలు ఉన్నారు, ఈ పిల్లని 11వ దాన్ని చేద్దాం అనుకున్నాను, బాగా చావు కొట్టి మంచం మీద పడేసామండి, చాప్ మీద పడుకొని ఉండేది, 3 రోజులు ఉంది, 4వ రోజున చిటికేసినట్లు మాయమైపోయింది, నేను దాన్ని ఏం చేయలేదు అనేసరికి, నువ్వు ముందు 10 మందిని మతం మార్చావు కదా, నువ్వు వేరే మతం వాడివే, మా మతం వేషం వేసుకొని తిరుగుతున్నావు, కాబట్టి ఈ ముసలాన్ని చిత్రవత్ చేయండి అని అనింది. జనాలు అనుకున్నారు అసలు మేగడ హల్వా చేయించొద్దు అని చెప్పాలనుకున్నారు. ఈ అమ్మాయికి ద్రోహం చేసిన ముగ్గురిని, తన్ని ఎత్తుకుపోయేలాగా చేసిన వాడిని, అక్కడి నుంచి తన్ని తప్పించుకొని వేరే చోటకి తీసుకొచ్చేసిన వాడిని, ముగ్గురిని చూసేసింది. వాళ్ళ ముగ్గురికి కూడా శిక్షలు కూడా ఇచ్చింది. ఒక రకంగా వాళ్ళని శిక్ష ఇచ్చిందని ఆనందం ఉందే కానీ ఒక పక్కన ఇంకా అలీషాని కనుక్కోలేదు అనేటటువంటి బాధ ఉంది. ఏడుస్తూ కూర్చుంది. 3 నెలల నుంచి చూస్తున్నా, ఎంత ప్రయత్నం చేస్తున్నా అలీషార్ మాత్రం రావటం లేదు. అసలు ఉన్నాడో లేడో, నేను ఇలానే ఈ రాజుగానే బతకాలా, ఎంతకాలం, వాళ్ళకు మగవాడు కావాలి రాజుగా అని ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంది. ఈ 3 భోజనాలు ప్రతిరోజు భోజనం అవ్వటము, అర్రే ఈ నెలలో కూడా మనకి దొరకలేదే అనేసి అంతా గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ కూర్చునేది ఆ అమ్మాయి. అతను గుర్తు చేసుకొని, అతను చాలా మంచివాడు అలీషారు, చాలా కరుణామయుడు, దయామయుడు, ఎంతో బాగా చూసుకున్నాడు, చాలా బాగా ప్రేమించాడు, ఎంతో మంచివాడు, ఎంతో ప్రేమగా ఉన్నాడు అని అతను గుర్తు చేసుకుంటూ ఉండేది. 3 నెలలు గడిచాయి. 4వ నెల వచ్చింది. అయితే 4వ నెలలో ఏం జరిగిందో మనం వచ్చే భాగంలో చూద్దాం. ఓకేనా? ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.